హాయ్ బిగులు, తిన్నారా అందరూ? ఈరోజు 6 గంటలకే కిచెన్లో నుంచి మంచి వాసన వస్తుంది. అమ్మ అయితే చపాతీలు చేస్తుంది. ఈరోజు ఏదో స్పెషల్గా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన. చపాతీ అంటేనే దాని కాంబినేషన్లో చికెన్ కానీ మటన్ కానీ బోటి కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది కదా. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి కిచెన్ వైపు వెళ్తూనే ఉన్నా. 9 గంటలకు లేచాను, నేను 6 గంటలకే లేచి రెడీ అయినా తినడానికి. అంత ఎగ్జైట్మెంట్తోనైతే ఉన్నా. ఈరోజు అయితే చపాతీలు మస్తు దండిగా అయితే చేసి పెట్టింది. ఎప్పుడు చేసినా 2-3 చేసి పెడుతుంది. ఎందుకంటే 3 ముక్కలు అట్లా ఒక్కటి తింటుంది, తర్వాతకి మధ్యాహ్నం తింటుంది, సాయంత్రం తింటుంది అన్నట్టు చేసి పెడుతుంది. కానీ ఈరోజు మాత్రం నా కోసం చాలానే చేసి పెట్టింది. ఈ చపాతీలు అన్నీ చూసి అబ్బా నా కోసం ఇంతగానం చేసింది, ఎంత స్పెషల్ చేసి ఉండొచ్చో. మటన్ చేసిందా, చికెన్ చేసిందా, లేక బోటీ చేసిందా అనే ఎగ్జైట్మెంట్తోని నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఖుషిగా ఉన్నా. చపాతీలు కూడా వేడి వేడిగా ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. అసలు నాకు చపాతీని చూస్తుంటేనే మస్తు అనిపించింది. కానీ ఏం చేస్తాం, కర్మ కొద్ది కూర దిక్కు చూస్తుంటే కూర అయితే అబ్బా అబ్బా ఏం కూర రా నాయన ఇది. ఇందులో బెండకాయ వేసి పప్పు చేసింది చూడు, జీవితం అనిపించింది. అది ఒక సామెత ఉంటుంది కదా, ఆశకు అంతు లేదు, అది ఏదో ఉంటుంది సంథింగ్, నాకైతే తెలియదు. ఇంకా ఇది నా ప్లేస్ అన్నమాట. నేను ఇంట్లో ఏదన్నా అయినా గొడవ అయినా ఏమైనా నేను అస్సలు ఇంట్రోవర్ట్ని కాబట్టి ఎక్కువ మాట్లాడను, గొడవ పెట్టుకోను, అరవను, ఏం చెయ్యను. ఇది నా ప్లేసు. ఇది ఒక సెల్ఫ్ అన్నమాట ఇంట్లో. ఆ సెల్ఫ్లో పోయి పండుకుంటే ఇంకా మా వాళ్ళకి అర్థం అయిపోతుంది, ఇంకా ఈ పిల్ల అలిగింది, ఈ పిల్లకి నచ్చింది చేయాలి అని. ఇంకా అమ్మ అయితే మార్కెట్కి వెళ్ళి మంచిగా లివర్ అయితే తీసుకొని రావడానికి అయితే వెళ్ళింది. ఈ ఉల్లిపాయలు అయితే మా అమ్మ మంచిగా పక్కల ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో మంచిగా నాటింది. ప్రతి కూరలో ఇదే ఉల్లిపాయలు తీసుకొచ్చి వేస్తుంది. మొత్తానికైతే మనకు నచ్చింది అయితే మనం సాధించినాం. మంచిగా ఆ సెల్ఫ్లో పోయి పండుకున్న తర్వాతకి మా అమ్మ అయితే మార్కెట్కి పోయి లివర్లు తీసుకొని అయితే వచ్చింది. వచ్చిన తర్వాతకి మళ్ళీ అలిగితే బాగుండదు కదా, అలిగితే మళ్ళీ లివర్లన్నీ మళ్ళీ వేరే వాళ్ళు తింటారు కదా. అందుకోసం కానీ మళ్ళీ ఇంకా మంచిగా ఊసవిల్లి లేక బయటకైతే వచ్చిన. రంగులు మార్చకపోతే చాలా కష్టం అండి, నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అలిగిన కాబట్టి నేను సెల్ఫ్లో పడుకున్నా. మళ్ళీ అదే సేమ్ అలిగి అట్లనే ఉంటే ఎవరన్నా తింటారు కదా, అందుకోసానికి రంగు మార్చేసిన అనమాట. మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గా వచ్చేసి అమ్మతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నా. అమ్మ ఏమో అంటుంది, ఇంతసేపు ఏమో అందులో వండుకున్నావు, ఇప్పుడు తెచ్చేసరికి ఇప్పుడు లేచి వచ్చినావా అని చెప్పేసి అంటుంది. నాకైతే ఇంకా ఏం లేదులే అమ్మ, నేను జస్ట్ అట్లా నార్మల్గా వండుకున్నా అని చెప్పేసి అదే జోలు చెప్పేసిన. అమ్మ అయితే నా కోసం కర్రీ అయితే చేస్తుంది. అమ్మ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది. కానీ మీరేంటండి ఎప్పుడు చూసినా కానీ హాయ్ బిగులు తిన్నారా 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 అని నేను ఎన్నిసార్లు డబ్బాలో రాళ్ళు పోసి లోపినట్టు ఊకే అడుగుతూనే ఉంటా. కానీ ఒక్కరు గుడకంగా నేను తిన్నా, మీరు తిన్నారా అని ఒక్కరు గుడకంగా రెస్పాన్స్ ఇయ్యరు. అసలు అంత కోపం ఎందుకు మీకు? తిన్నారా అని చెప్పి ఒక్క కామెంట్ పెట్టడానికి ఏమవుతుంది? డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? మీకు డబ్బులు ఖర్చు అయితే చెప్పండి, ఒక 1 రూపాయే కదా, 1 రూపాయే కదా, నేను మాకు ఫోన్పే నెంబర్ పెట్టండి, నేను వేస్తా, 1 రూపీ వేస్తా. అరే కనీసం మనిషి తిన్నారా అని అడగడం ఒక పద్ధతి. అది తిన్నారా అని అడగడం ఒక పద్ధతి. ఒక తిన్నారా అని అడిగే మనిషి ఉండడం అనేది చాలా అంటే చాలా గ్రేట్. అసలు బయట చాలా మంది తిన్నారా, అసలు ఉన్నారా, అసలు ఏంటిది పరిస్థితి అని కనీసం తెలుసుకునే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి సిచ్యువేషన్లో నేను రోజు తిన్నారా 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 అని అడిగితే ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇయ్యరు. ఏంటో కలికాలం. పోనీలేండి, ఇంకా మన కూరకైతే వచ్చేస్తే మా అమ్మ మంచిగా కొత్తిమీర అయితే మంచిగా ఫ్రెష్గా మంచిగా కట్ చేసి అందులో వేసింది. కొత్తిమీర చూస్తుంటేనే ఆహా అనిపించింది. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు లగాయించాలా అని వెయిట్ చేస్తున్నా. నేను రోజు 8 గంటలకైతే నిద్ర లేస్తా. ఈరోజు మాత్రం 6 గంటలకే లేచి మెలకువతోని ఉన్నా.
కూర కోసం అయితే రెడీగా అమ్మ అయితే కూర అయితే మంచిగా ప్రిపేర్ చేస్తుంది. ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇందులో మంచిగా యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసింది. మిక్స్ చేసిన తర్వాత కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే మా అమ్మ ఇప్పుడే వచ్చింది ఇంట్లోకి. నేను వాయిస్ ఓవర్ చేస్తుంటే చూసి నవ్వుతుంది. ఇది తిన్నదే కాక మళ్ళీ వాయిస్ ఓవర్ చేసుకొని వీడియో పెట్టుకుంటుంది అని చెప్పి నన్ను చూసుకుంటూ నవ్వుతుంది. పర్లేదు, ఇట్లా వాయిస్ ఓవర్ చేసుకుంటూ వీడియోలు పెడితేనే కదా లైక్లు వచ్చేది. అంటే ఆమె ఏమనుకుంటుందంటే కష్టమేమో నాది, ఫలితమేమో నీది అన్నట్టుగా అనుకుంటుంది. నాకు కూడా కొంచెం నవ్వు వచ్చింది అనుకోండి. ఇంకా తర్వాతకి ఇవన్నీ ఫ్రై అంతా అయిపోయింది. మంచిగా టమాటాలు, కొత్తిమీర అవన్నీ ఉడికిన తర్వాత కారం అవన్నీ వేసిన తర్వాతకి ఇంకా కూర ప్రాసెస్ అయితే మొత్తం జరుగుతుంది. నేను మాత్రం తినడానికే వెయిటింగ్ అనమాట. ఇంకా అమ్మ అయితే కూర చేస్తుంది, పక్కన నిలబడి స్మెల్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు తినాలి అని చెప్పేసి నేను చాలా అంటే చాలా వెయిటింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మన లివర్లు అయితే మంచిగా రెడీగా వేస్తుంది. చూస్తుంటే అమ్మ ఎప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంది. చూడడానికైతే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడడానికైతే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇవి కలుపుతుంటే మాత్రం మస్తు స్మెల్ వస్తుంది కదా. ఆహా, మసాలా స్మెల్ అయితే భలే ఉంది. ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఇందులో చపాతీ పెట్టుకొని తింటే మాత్రం మామూలుగా ఉండదు, దమ్లో ఉంటుంది అసలు. మరి మీకు ఎంతమందికి లివర్ ఫ్రై అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను వీడియో చేస్తున్నా కదా, మీరు కనీసం కామెంట్ కూడా చేయకపోతే ఎలా చెప్పండి. అందుకోసమే కామెంట్ అనే చేయండి. అలాగే ప్రతిసారి నేను తింటున్నారా అని అడుగుతున్నా. మీ హెల్త్ కోసానికే అడుగుతున్నా, తిన్నారా అని. కానీ ఎవరు రిప్లై ఇవ్వరు. కనీసం ఇప్పటి నుంచి అన్నా ఇవ్వండి, తిన్నారా లేదా అనేది. అలాగే కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. కర్రీ మాత్రం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. కర్రీ అయితే అదిరిపోయింది. అమ్మ చేసింది కాబట్టి ఆ మాత్రం ఉంటుంది, మరి అంత బాగా వచ్చింది కర్రీ అయితే. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద లెంత్ వీడియోని తీసి మీకోసం నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు దయచేసి నా పైన కొంచెం జాలి చూపించి కొంచెం ఒక లైక్ నా మొహాన పడేసి, అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏమనిపిస్తుందో అనేది కామెంట్ చేసిన తర్వాతకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫుల్గా చూడండి. ఎందుకంటే మన వాచ్ టైమ్ అవర్స్ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి మనం ఒక సిల్వర్ బటన్కి తీసుకోవడానికి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి తొందరగా మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే చాలా అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మీకు ఈ వీడియో నచ్చుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అలాగే మీరు వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు.